మీ పేరు? నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలము, జిల్లా యాదాద్రి భువనగిరి. ఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈరోజు చంద్రశేఖరరావు ఏ విధంగానైతే గద్దెనెక్కిండో ఆ విధంగానే రేవంత్ రెడ్డి కూడా గద్దెనెక్కిండు. కాబట్టి భూముల సమస్యలు పట్టించుకొని పరిష్కారం చేయకపోతే రైతుల ఆత్మహత్యలు ఆపడం చేత కాకపోతే చంద్రశేఖరరావుకి ఏ గది పట్టిందో అదే గది రేవంత్ రెడ్డికి పడుతుందని ఈ సందర్భంగా ప్రజా దర్బార్ సందర్భంగా రైతుల దృష్టికి తీసుకొస్తున్నా. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే రైతు బంధు అడిగితే చెప్పుతోటి కొట్టమని చెప్పిండు. కాబట్టి రైతులు ఓట్లేసింది ఎందుకంటే చెప్పు దెబ్బలు తిండికే ఓట్లేసిర్రా. అప్పుడు ధరణి పెట్టిండు కదా కేసీఆర్, భూమాత అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెట్టిండు కదా, దానికి దీనికి తేడా ఏం లేదు. చంద్రశేఖరరావు చంద్రబాబు పెట్టింది ఏంటంటే జన్మభూమి పెట్టిండు, చంద్రశేఖరరావు పెట్టింది అంటే ధరణి పెట్టిండు. దున్నేవాడికి భూమని మావోయిస్టులు ఎర్రజెండను ఎర్రిలేసిన వాళ్ళు ఎర్రజెండ పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు మావోయిస్టులతో కూడా ఏ భూమి సమస్య పట్టించుకునే పరిస్థితి లేదు, పరిష్కారం చేసే పరిస్థితి లేదు. నడుమ నయంగాడు వచ్చింది. నయంగాడిని ఎవరు సృష్టించారు? చంద్రబాబు, చంద్రశేఖరరావు, రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి సృష్టించారు. కాబట్టి అప్పుడు ఒకటే నయం ఉండే, ఇంటికి ఒక నయంగాడిని తయారు చేసిండు. చంద్రబాబు, చంద్రశేఖరరావు, రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ పుణ్యం ఏంటంటే ఈరోజు భూములో కొట్టాటలు పంచాలు ఏ రకంగా ఉన్నాయంటే చంద్రశేఖరరావు ఏంటంటే ధరణి పెట్టిండు. కాబట్టి ఆ ధరణితోటి నయం ఒకటే ఉండే, ఊరికొక నయం ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి ఒక నయం తయారు చేసిండు. కాబట్టి ఈ భూముల సమస్యల గురించి ఎవరు చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంతకీ మీ సమస్య ఏంటి? మీ సమస్య చెప్పండి. నేను భూమి సమస్య కోసము న్యాయస్థానంలో న్యాయవాదులకు ఇచ్చిన ఫీజులతోటి నాది న్యాయశాస్త్రం అయిపోవన్నట్టు. జైల్లో చదువుకోనికి అవకాశం లేదు, నేరస్తులకే చదువుకోనికి అవకాశం ఉన్నది. మేము జైల్లో చదువుకోనికి అవకాశం కల్పించమంటే మెంటల్ హాస్పిటల్ పంపించారు. న్యాయమూర్తులు తెలియకుండా మెంటల్ హాస్పిటల్ ఎట్లా పంపిస్తారు? మేము నక్సలైటే కాదని చెప్పి మాకు డీసీఎం ఇచ్చారు, తీసుకొని అమ్ముకున్నారు. ఈరోజు ఎంతోమంది నక్సలైట్లకు డీసీఎంలు ఉచితంగా ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. 20 ఎకరాల భూమి పెట్టినా కానీ 20,000 రూపాయలు కాలిపోయే కరెంటు మోటార్ ఇచ్చింది. ఈరోజు కరెంటు మోటార్ కాలిపోయింది. ఈరోజు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. భూముల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పరిష్కారం చేయడం లేదు. ఈరోజు మావోయిస్టు దళాలు ఎక్కువైతే ఏ ప్రాంతాలలో తిరుగుతున్నాయో ఆ ప్రాంతాలలోనే భూముల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి పట్టించుకొని పరిష్కారం చేస్తారని రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే చంద్రబాబుకు, చంద్రశేఖరరావుకు, రేవంత్ రెడ్డికి తేడా లేదు. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికార రాజకీయ వ్యభిచార వ్యాపార దోపిడీ పాలక వర్గాలే ఈరోజు అవినీతే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈరోజు భూముల సమస్యలు పరిష్కారం చేయాలంటే మహాభారతంలో కనుక పాండవులను కౌరవులు అడిగిరు 5 గ్రామాలు అడిగితే సూదిమోనంత స్థలం కూడా ఇవ్వమన్నట్టున్నది. రేవంత్ రెడ్డి పరిస్థితి అదే విధంగా ఉంది, చంద్రశేఖరరావు పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబుని కూడా అడిగినాము, శ్మశాన భూమిగా పనికిరాని జన్మభూమి ఇవ్వని కావాలని చెప్పేసి. అది ఇప్పటి వరకు మళ్ళీ చంద్రబాబుని కలిస్తేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురువు ఆశీస్సుడు అవుతాడా చంద్రబాబు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇప్పుడు చంద్రబాబుని కలిసి నా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా దర్బార్కి వచ్చి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. లేకపోతే ఇప్పుడు సచివాలయాన్ని ఏ విధంగా ఊలగొట్టిండో చంద్రశేఖరరావు ఏ విధంగా ఊలిపోయిండో అదే పరిస్థితి రేవంత్ రెడ్డికి రాకుండా చూసుకోవాలని, జాగ్రత్త పడాలని. ఈ ఉచిత మహిళలకు బస్ పాసులు ఇస్తుండే కదా, ఈరోజు ఎంతోమందికి పరిస్థితి బాగాలేని వాళ్ళకి, అనుకూలంగా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మేము నెలకు 1000 రూపాయలు పెట్టి ఉచిత బస్ పాస్ తీసుకుంటాం. కనీసం పింఛన్ లేదు, చెట్టు కింద వండుకుంటున్నాం, కుక్కలు తింటున్నాయి, గిన్నెలు కుక్కలు ఎత్తుకపోతున్నాయి, కుక్కలు కోతుల రకంగా బతుకుతున్నాం. కాబట్టి మాకు రాజభవనాలు, ఇంద్రభవనాలు ఉన్నా కానీ నిర్మించుకున్నారు. కాబట్టి అన్నదమ్ములు వాళ్ళకి ఏ విధంగా హక్కు ఉందో నా విధంగా కూడా ఆ విధంగా హక్కు కల్పించాలని, ఈ లొంగిపోయిన నక్సలైట్లకు న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ఫస్ట్ రోజే రేవంత్ రెడ్డిని కలిసినా ఇంతవరకు కాలేదు, ఏ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. మీ పేరు? నా పేరు పద్మ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సుందరయ్య పార్క్, బాగలింగంపల్లి అని. అక్కడ మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం. 35 ఏళ్ళు ఉంటాయి. భగత్ సింగ్ నగర్ అంటారు దానిని. 35 ఏళ్ళు అంటే మేము అక్కడే ఉన్నాం. చిన్న పిల్లలు ఉంటే అక్కడే ఉన్నాం. గుడిసెల్లోనే ఉన్నాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. కరెంటు మీటర్లు, కరెంటు బిల్లు మాకు 1500, 1600 అంతగానం వస్తుంది. గృహలక్ష్మి కూడా మాకేం వస్తలేదు. గ్యాస్ అంటే కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేవు. గుడిసెలు ఎవరికి సరిగ్గా బిల్లు మొత్తం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కానీ జీరో అకౌంటే రాలేదు ఎవరికి. మీ పేరు? నా పేరు స్వామి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వచ్చిన ఎల్లారెడ్డిగూడ నుంచి. అది రేషన్ కార్డు ఇస్తున్నంటే వచ్చినానమ్మా. రేషన్ కార్డు ఎక్కడ ఇస్తుందో తెలియదు, కనుక్కోడానికి వచ్చిన. ఉండింది, పోయింది రేషన్ కార్డు. చెప్పలేదు. రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారో అని అడగాలని వచ్చిన. ఇవాళ ఇస్తున్నా అని చెప్పిండ్రు పేపర్లో. ఇవాళ నుంచి తీసుకుంటున్నారు అప్లికేషన్స్, అందుకని వచ్చిన. లోపలికి వెళ్తే ఏమన్నారు మరి వాళ్ళు? నేను ఇక్కడ అటు పోనిస్తలేదు, ఇటుకెళ్ళి పోవాలంట. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ సమస్య ఏంటో చెప్పండి. చిత్తూరు మైసయ్య, మాది పెద్దపల్లి జిల్లా, మాది గ్రామం సుల్తానాబాదు. మేము గత 30-35 సంవత్సరాల నుండి
హెల్త్ డిపార్ట్మెంట్లో కాంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్నాం. 75 రూపాయలు చేస్తున్నాం. పెరుగుకుండా 5,200కి వచ్చింది. మేము ఆ చాలి జీతంతో మాకు పని ఎక్కువ అవుతుంది. మాకు పర్మనెంట్ లేదు కాబట్టి డాక్టర్లు కూడా మాకు విలువ ఇస్తలేరు, సాకిరీ చేయించుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ కోరేది ఏంటంటే మాకు రెగ్యులర్గా చేయాలి. మేము చేసి ముసలి అవుతున్నాం కాబట్టి రెగ్యులర్గా చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. మేము కాంటింజెంట్ వర్కర్లు మాకు ఇచ్చే జీతం 5,200 మాత్రమే ఇస్తారు. గతంలోని 2006లో పర్మనెంట్ చేస్తాను జీవో ఇచ్చారు. 2012లో కూడా పర్మనెంట్ చేస్తాను జీవో ఇచ్చారు. 2019లో కూడా పర్మనెంట్ చేస్తాను జీవో ఇచ్చారు. జీవాలతగా పరిమితం అవుతుంది కానీ మమ్మల్ని ఇంతవరకు కూడా పర్మనెంట్ చేయలేదు. జీవాలు మాత్రం ఇస్తారు. గత 30 సంవత్సరాలు చేస్తాను. మా కనీస జీతం 5,200 ఇస్తారు. అంటే ఇప్పటి వరకు మీ జీతాలు ఏం పెంచలేదా మరి? ఏం పెంచలేదు. మా జీతాలు ఎంతవరకు ఏం పెంచలేదు. మాకు ఇప్పటికీ 5,200 ఇస్తారు అంతే. కనీసానికి ఇప్పటికి కూడా అవి అయినా 6 నెలలకు వచ్చేది తెలియదు, 9 నెలలకు వచ్చేది తెలియదు. అవి అంటే నెల మీకు రావట్లేదా? మాకు నెల నెలకు రావు. 6 నెలలకు వచ్చేది తెలియదు, 9 నెలలకు కూడా వస్తుంది ఒకసారి. అందుకని దయచేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. గత 30 సంవత్సరాలు చేస్తాను. ఒక్కొక్కరు కనీసం ముసలో లేరు పని చేయడానికి. గత ప్రభుత్వం మరి మీ సమస్యను ఏం పట్టించుకోలేదా? గత సంవత్సరం మేడం చెప్తాను కదా, గత సంవత్సరం కూడా 2019లో పర్మనెంట్ చేస్తాను జీవో ఇచ్చారు. ఆ జీవాలతో పరిమితమైంది. ఇంతవరకు మమ్మల్ని గుర్తించలేదు, పర్మనెంట్ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీ సమస్యకు పరిష్కారం వస్తుందని మీరు నమ్ముతున్నారా? మా ఇప్పటి ప్రభుత్వం చేస్తానని పర్మనెంట్ చేస్తానని నమ్మకం కొద్దే మేము ఈ ప్రజావాణి వచ్చినాం. అందుకే ఆశ కొద్దే కోరుతున్నాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు సుమీర్ అహ్మద్. నేను ఆల్ ఇండియా కౌమీ తంజీమ్ 5 జిల్లాల అధ్యక్షుడు. నేను నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి వస్తున్నా. గతంలో కూడా నేను జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నది, రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇవాళ ఖాస్ తోర్పై మేము డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ మళ్ళీ భట్టు విక్రమార్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏదైతే మైనారిటీ సమస్యల పట్ల స్టూడెంట్స్ నిజామాబాద్ జిల్లాకి చూడాలంటే 16,967 స్టూడెంట్స్కి 22,54,23,000 రూపీస్ రావాల్సి ఉన్నది. గత సంవత్సరం కూడా గత ప్రభుత్వంలో కూడా ఇది పెండింగ్లో ఉన్నదే, రాలే. ఈ సంవత్సరం కూడా అయిపోయి కొత్త సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ రావాల్సి ఉన్నది. అందుకొరకు మేము వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆయన చెప్పినారు ఈ నెల లోపల నేను ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ చేపించి అన్ని స్టూడెంట్స్లకి ఈ స్కాలర్షిప్ వేస్తా అని చెప్పినారు. అది మాకు నమ్మకం ఉన్నది. అందుకొరకు నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, మైనారిటీ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారికి కానివ్వండి, మన ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం మల్లు బిట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే ఎందుకంటే ఈ కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మైనారిటీ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ముస్లిం పిల్లగాళ్ళకి బంద్ చేసేసినారు. సెంట్రల్ గవర్నమెంట్ బంద్ చేసినారు. ఒక స్టేట్ గవర్నమెంట్ పైననే ఆధారపడి ఉన్నాం. అది కూడా 2 సంవత్సరం నుంచి వస్తలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది తొందరగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ చేపించేసి శాంక్షన్ చేయగలరని. మాకు ఏదన్నా చిన్న ఉద్యోగం కావాలి మేడం. ఇంటర్మీడియట్ చదువుకున్నాను, చాలా రోజుల నుండి బాధపడుతున్నాను. అమ్మ నాన్న ఎవరు చూడట్లేదు, పెన్షన్ సరిపోయి ఏదైనా చిన్న ఉద్యోగం పింఛన్ వస్తలేదా మీకు? వస్తుంది కానీ సరిపోవడానికి ఏదన్నా మా పింఛన్ ఎంత వస్తుంది మరి మీకు? 4,000 వస్తుంది, 4,000. ఏదైనా చిన్న ఉద్యోగం కావాలి మేడం. అందు గురించి చాలా రోజుల నుండి బాధపడుతున్నాను. అమ్మ నాన్న ఎవరు పట్టించుకోలేదు. ఉంటుండు లేకపోతే చచ్చిపోయామని పోతుంది. నీకు ఎన్ని రోజులు పెట్టాను అన్నట్టు మాట్లాడకపోతే మాకు చిన్న ఏదన్నా ఒక ఉద్యోగం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వర్కట్పల్లి గ్రామం, మండలం వలిగొండ, యాదాద్రి భువనగిరి. అక్కడ కంటిన్యూ వర్కర్గా చేస్తున్నాం వర్కట్పల్లిలో. మాకు జీతం అంత లేదు, 2,200 వస్తుంది. ఇప్పటికీ మేము చేయబట్టి 23 ఏళ్ళు. 23 ఏళ్ళ సంది 200 కాడికలు చేసుకుంటూ వస్తున్నాం. పెరుగుతలేదు. ఏమన్నా డాక్టర్ బెదిరిస్తాడు, చేస్తే ఇష్టం ఉంటే చేయరు, లేకపోతే లేదు ఇంకో మనిషిని పెట్టుకుంటా అంటాడు. ఇన్నేళ్ళ సాయం చేసి ఎట్లా ఉండాలని మేము
అట్లా మాకు పర్మనెంట్ కావాలని కోరుతున్నాం అమ్మ. మేడం నా పేరు వెంకటయ్య. నేను గత 20 సంవత్సరం నుంచి ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్యాలు పనిచేసిన క్యాంటీన్ సూపర్గా 20 సంవత్సరం పెంచిన మాకు నెలకు జీతం 200 నుంచి 16 నుంచి 5,000 అయింది. ఇప్పుడు ఎంత వస్తుంది మీ జీతం? 5,200 వస్తుంది మేడం. మాకు సర్వీస్ అంతా 20 సంవత్సరాలు అంటే అయిపోయింది, సరి దగ్గర పాటు మాకు ఉద్యోగం పర్మనెంట్ చేయగలరని మేము మన రేవంత్ ప్రభుత్వం తరఫున ఈ ప్రజా దర్బారు తరఫున మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు సరైన కనీస వేతనం, సరైన ఉద్యోగ భద్రత కల్పించగలరని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని. మీ ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని ఇంతకు ముందు ఎక్కడైనా పిటిషన్స్ అలా పెట్టారా లేదా? గత ప్రభుత్వంలో పెట్టినాం మేడం, గత కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టినాం, తిరిగిన కూడా గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకునే నాదోడు లేడు. ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల మా బాధలు ఆలకించి, మా గూడు ఆలకించి మమ్మల్ని ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తారని మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఇదే ప్రజాధర్మం ఈరోజు మేము అప్పుడు ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చి మీ టీవీ ద్వారా మేము మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? కొండంత ఆశతోటే ఇక్కడికి వచ్చినాం మేడం. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని, గవర్నమెంట్ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని మేము స్టేట్ లెవెల్ 500 మంది ఉన్నాం ఈ వర్కర్లం. ఈరోజు 100 మంది వచ్చినాం మేడం. వచ్చినాము ఇక్కడ ఎన్నే ఉన్నాం, అందరూ అప్లికేషన్ చేసి ఇక్కడనే ఉన్నాం చేసినాం మేడం. అది మాకు అందరికీ కూడా స్టేట్ లెవెల్ కూడా మా ఉద్యోగ భద్రత కల్పిస్తారని. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రజా దర్బార్కు, మీ సమస్య చెప్పండి. మేడం మేము గ్రేటర్ వరంగల్ మున్సిపల్ నుంచి వచ్చినాం, వరంగల్ నుంచి. నా పేరు పున్నం చందర్ మేడం. మేము ఇక్కడ ప్రజా దర్బార్లో మేము అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ని మున్సిపాలిటీ చేసే వాళ్ళని తొలగించాలి మేడం. మమ్మల్ని తొలగించుకుంటూ కొత్తగా వచ్చినటువంటి వీఆర్ఏలను వీఆర్ఓలకు వార్డ్ ఆఫీస్ ఇచ్చుకుంటూ మమ్మల్ని తొలగించడం వల్ల మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మేడం. మేము దగ్గర ఒక 20-25 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలకి సేవలు అందిస్తున్నాం మేడం. కాబట్టి మా బ్రతుకులు ఈరోజు రోడ్ల మీద పడ్డాయి మేడం. మేము 30 సంవత్సరాల నుంచి చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఒక ఎత్తు అయింది మేడం. కంపల్సరీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మాకు కంపల్సరీ ఉద్యోగ భద్రత కల్పించుకుంటూ మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. అంటే మిమ్మల్ని ఎందుకు తొలగించారు? కొత్తగా వచ్చిన వీఆర్ఏ వీఆర్ఓ వాళ్ళకి పర్మనెంట్ అంటే వాళ్ళకి వార్డ్ ఆఫీసర్ ఇచ్చుకుంటూ అవుట్సోర్సింగ్ వాళ్ళు వద్దు అనే ఉద్దేశంగా పక్కన పెట్టాలి మేడం. తద్వారా మేము 25 సంవత్సరాల నుంచి మా కుటుంబాలు మున్సిపాలిటీకి సేవలు చేస్తున్నాం. మా కుటుంబాలే రోడ్ల మీద పడేటువంటి దయానీయమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం మేడం. తప్పకుండా మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బిల్ కలెక్టర్ని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి ఉన్నది మేడం. తప్పకుండా గవర్నమెంట్ మాకు అవకాశం మాకు తప్పకుండా పర్మనెంట్ చేస్తాను మాకు ఆశ ఉన్నది. ఇంతకుముందుకు సీతక్కని కలవడం జరిగింది, సానుకూలంగా స్పందించింది. మేము ఉన్న కొండ సురేఖ మేడం కూడా కలవడం జరిగింది. మీ సమస్య మా దగ్గర ఉన్నది, మేము తప్పకుండా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజా దర్బార్లో కూడా ఇచ్చినాం మేడం. ఇంతకుముందుకు మా టీం కూడా ఒకసారి వచ్చి మొన్న కలవడం జరిగింది. ఏదేమైనా కూడా మా కుటుంబాలు రోడ్ల మీద పడకుండా గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత ఎట్టి పరిస్థితుల్లో కల్పించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉన్నది మేడం. కంపల్సరీ కల్పించాల్సిందే, లేదంటే మేము రోడ్ల మీద మా కుటుంబాలే రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది మేడం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? కంపల్సరీ దొరుకుతుందని మేము నమ్ముతున్నాం మేడం. మాకు ఈ ప్రభుత్వం పైన చాలా ఆశ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తేనే మాకు ఒక నమ్మకం కూడా ఉన్నది మేడం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితము ప్రకృతి వైపరీత్యాల ప్రకారము సేవలు అందించినాం మేడం. కరోనా అయితేనేమి, లేకుంటే ఎలక్షన్ వర్క్ అయితేనేమి, లేకుంటే వర్షాలకు ఇల్లులు మునిగిపోయినప్పటికీ అయినానేమి మా కుటుంబాలను పక్కన పెట్టి మేము ఒక ఉద్యోగంలో మేము ముందుకొచ్చి అందరికీ ప్రజలకు సేవాభావాన్ని మేము అంకితం చేసినాం మేడం. ఈ రోజున పరిస్థితి ఏంటంటే తాత్కాలికంగా అవుట్సోర్సింగ్ అని చెప్పి హేయంగా మాట్లాడుతూ పక్కన పెట్టారు. గవర్నమెంట్తో సమానంగా మేము సేవలు అందించినాం. గవర్నమెంట్ బిల్ కలెక్టర్తో సమానంగా మేము పనిచేసినాం, సమానంగా మేము సమయం కూడా కేటాయించినాము, మా వంతు బాధ్యత కూడా నిర్వహించినాం. అట్టిది దృష్టిలో పెట్టుకోకుండా ఈ మధ్యన వచ్చిన వీఆర్ఏలను ఈ రోజున కొలువులలో వాళ్ళను నిలుపుకొని వాళ్ళకు వార్డ్ ఆఫీసర్లు ఇచ్చుకుంటూ మమ్మల్ని పక్కన పెట్టడం చాలా దయనీయం. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క గవర్నమెంట్ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన సదుపాయాలను కూడా సహకారంగా ఉండాలని మేము విన్నవించుకుంటున్నాం మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ సమస్య చెప్పండి. నా పేరు బరాలండి. నేను వచ్చేది ఇక్కడనే హైదరాబాద్లోనే ఉంటాను, తుకరాం గేట్. అయితే మాది మా తాత వాళ్ళ మా అమ్మమ్మ ఊరు పేరు యాదాద్రి భువనగిరి డిస్టిక్, రాగిర్ బాలెంపల్లి మా ఊరు. అయితే మా పెన్ని వాళ్ళు ఏం చేశారంటే
మా అమ్మమ్మ పేరు మీద 3 ఎకరాలు ల్యాండ్ ఉండే. అయితే మొత్తం మా తాతకి 9 ఎకరాల ల్యాండ్ ఉండే. అయితే మా మమ్మీకి 3 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిండు. దాంట్లో మా చెల్లె పెళ్ళికి ఎకరం అమ్మేసిండు. మా పెన్నికి 3 ఎకరాలు ఉంది. మా అమ్మమ్మ పేరు 3 ఎకరాలు ఉంది. అయితే మా తాత ఏం చేసిండంటే ఒక 5 చదువుకొని ఆయనకి ఎకరంన్నర రాసిచ్చిండు. ఎకరంన్నర రాసిస్తే ఇంకొక ఎకరము వీళ్ళు ఏం చేసారు మాకు తెలియకుండా, మా మమ్మీకి తెలియకుండా ఇలా అఫిడవిట్ చేయించి వీళ్ళు కబ్జా చేసుకోరు. అది ఎంఆర్కో ఏమి ఇచ్చిరో ఏం చేసిరో తెలియదు, కానీ అది డిఆర్ఓ ఎవరికి ఏమి ఇచ్చిరో తెలియదు, కానీ వీళ్ళు కబ్జా చేసుకోరు మాకు తెలియకుండా. అది కూడా ఊరు వాళ్ళు చెప్తే కూడా మాకు తెలిసింది. అయితే వాళ్ళు ఏం చేసారు, మా పిన్ని ఏం చేసింది, ఊరు వాళ్ళే ఒకటే బిడ్డ అని చెప్పి మా పిన్ని చెప్పింది. అయితే వీళ్ళు ఊరు వాళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పలే, మేమేం చెప్పలే అని అన్నారు. అయితే ఇవేం చేసింది, కోర్టులో పోయి ఎంఆర్ ఆఫీస్ పోయి మేము ఒకటే బిడ్డ అని చెప్పి ఎకరం రాపించుకుంది భూమి. ఇప్పుడు ఆ ఎకరం భూమి మాకు రావాలి. అంటే ఎకరం భూమి మాకు ఒక్కనికే రావద్దు, మా పిన్నికి సగం రావాలి. అర్ధెకరం రావాలి. అట్లా రాపించుకుంటుంది. ఇది తప్పు కదా, ఇది అన్యాయం ఇది. అయితే వీళ్ళ మీద కేసు వేయాలా, లేకపోతే కోర్టులో కేసు వేయాలా, లేకపోతే పరిష్కారం ఏంది దీనికి? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏంటో చెప్పండి. యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం మాందాపురము. నేను కనీసము మా ల్యాండ్ గురించి 6 సంవత్సరాల తిరుగుతున్నాను. నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి, ఆర్డీఓ, కలెక్టరు, ఎక్కడ తిరిగినా నాకు ఇంతవరకు న్యాయం జరగలే. మా భూమి ఆక్రమించుకోండు మా చిన్న కొడుకు. ఆక్రమించుకొని ఆయనకు ఉండవలసిన భూమి అమ్ముకుండు. అంటే మీ వాళ్ళే ఆక్రమించుకున్నారా మీ భూమిని? మా చిన్న కొడుకు ఆక్రమించుకొని ఆయన అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత నా భూమి కబ్జా చేసి మళ్ళా దొంగతనంగా ఎంఆర్ఓతో 2 గుంటల కబ్జా ల్యాండ్ కన్వెన్షన్ పెట్టుకున్నాను. కన్వెన్షన్ పెట్టుకున్నాక నేను ఎంఆర్ఓ దగ్గర పోయినా, కేసు పెట్టుకోపో అన్నాడు. అట్లా తిరిగి 6 సంవత్సరాలు పంచాయతీలు నా భూమికి ఎందుకు అడిగితే నా మీద కొట్టిండు. మా భార్యను కొట్టిరు, నన్ను కొట్టిరు, బాగా కొడితే నేను ఒలిగొండ కేసు పెట్టినాక కూడా ఇప్పటికి వాళ్ళు ఒక రాజకీయ నాయకులను అడ్డతో, లీడర్తో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కదా, మరి వాళ్ళు ఏం పట్టించుకోలేదా మిమ్మల్ని? బుక్ అయింది ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. మా భార్యను బాగా కొట్టిరు. అయినా నా పొలం దున్ననిస్తలేడు. 3 ఎకరాల భూమి దున్ననిస్తలేడు. వాళ్ళు బెదిరిస్తారు, వీళ్ళు బెదిరిస్తారు, ట్రాక్టర్లను బెదిరిస్తారు. నేను హైదరాబాద్లో ఉంటా, నేను మెకానిక్ పని చేసుకొని బతా. నాకు మా నాయన భూమి పంచాయతీ టెన్షన్తోనే చనిపోయారు. నాకు ఎవరూ లేరు ఊళ్ళో. ఇప్పుడు ఆడ భూమి మొత్తం నా 2 గుంటలు కబ్జా చేసి దౌర్జన్యం చేసి మళ్ళీ నా పొలం మొత్తం దున్ననిస్తలేరు. ఇప్పుడు 7 పోయినా నన్ను బెదిరిస్తారు, ట్రాక్టర్ దున్నొద్దని బెదిరిస్తారు. నాకున్నదే ఆధారం 3 ఎకరాల భూమి. నాకు 2 పిల్లలు. నేను మెకానిక్ పని చేసుకుని హైదరాబాద్లో బత్త ఉప్పల్లో ఉంటాను నేను. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరుగుతలేదు. మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ నాకు తెలియకుండా నా భూమి వాళ్ళ పేరు మీద చేసుకోండు. ఎందుకు చేసినావు అని అడిగితే కూడా ఎవరు కేసు పెట్టుకోపో అంటారు. ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ పోతే నువ్వు ఎంఆర్ఓ తిరుగు, కరెక్ట్ తిరుగు అంటారు. నిన్న పోలీస్ స్టేషన్ సార్ నన్ను బెదిరిస్తారు సార్, నా ప్రాణాలు ఉంది, నా భూమి దున్నేసలేని చెప్తే ఎస్ఐ కూడా పోతే వాళ్ళని ఫోన్ చేసిండు, పిలిపించాడు. మళ్ళీ ఏమైందో సపోర్ట్ చేస్తలేరు. మళ్ళీ పోయినా సపోర్ట్ చేస్తలేడు. మళ్ళీ నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఎంఆర్ఓ తిరుగు ఆడిపో ఇడిపో అంటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కదా, మరి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదా? తీసుకుంటలేరు మేడం, అస్సలు తీసుకుంటారు. మేము తిరిగి మా ముందర ఫోన్ చేస్తారు, ఆల్రెడీ కేసు ఉంది, ఆడేది దుర్నిస్తారని మా ముందు అంటారు. తర్వాత యాక్షన్ తీసుకుంటారు. 3 years అయింది ఆయన మీద కేసు ఉండి, ఎలాంటి యాక్షన్ లేదు. ఆయన మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా నా దగ్గర ఉంది. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రజావాణిలో ఒకసారి దరఖాస్తు ఇచ్చిన మేడం, ఇట్లా మేము రేపు పొద్దుగాల అక్కడ పంపిస్తాము అని చెప్పేసి అన్నారు. నేను కలెక్టర్ దగ్గర అట్లనే అన్నారు, ఎంఆర్ఓ దగ్గర అట్లనే అంటారు మేడం. 6 years నా దగ్గర దరఖాస్తులు రాసి ఒక ఇన్ని అయినాయి మేడం. నాకు న్యాయం అయితే జరుగుతలేదు. ఏమనంటే దౌర్జన్యం చేస్తున్నారు, కొడుతుర్రు నన్ను. మాకు అక్కడ ఊరికి పోతే కూడా మా భూమి ఆక్రమించుకొని కూడా మాకు న్యాయం చేస్తలేరు.
ఏమనంటే వాళ్ళు వీళ్ళు బయట కూడా బెదిరిస్తారు, ఇలా పొలం ఎవరు దున్నొద్దని. నేను ఒక రైతు బిడ్డనే, నాకు ఒక న్యాయం జరుగుతలేదు మేడం, ఎవరు పట్టించుకుంటలేరు. ఒకసారి అనిపిస్తుంది చావడమే మార్గం అనిపిస్తుంది పిల్లలతో, అంత బాధలు ఉన్నా నేను. మీ పేరు? నా పేరు యలమర్తి ప్రసాద్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సత్తుపల్లి డిపో, ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నామండి మేము. మీ సమస్య ఏంటి? మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటి చెప్పండి. మా సమస్య ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90 డిపోల్లో అనేక సంవత్సరాలు అంటే గత 10 సంవత్సరాల నుంచి డ్రైవర్లను, కండక్టర్లను కొన్ని వందల మందిని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. రిమూవ్ చేయడానికి చిన్న చిన్న కారణాలే కానీ వాటిని పెద్దగా చూపించి మమ్మల్ని రిమూవ్ చేయటం అనేది జరిగింది. చిన్న చిన్న కారణాలే అంటే దేనివల్ల మిమ్మల్ని తీయడం జరుగుతుంది? చిన్న చిన్న కారణాలంటే విధి నిర్వహణలో మనకు అనేక సమస్యలు ఉంటాయి. మిషన్ సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఉంటుంది. తర్వాత డ్రైవర్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు ఉన్నాయి వాటి వల్ల. తర్వాత ఈ డ్రైవర్లను ఎప్పటికప్పుడు బ్రీతింగ్ ఎనలైజర్తో వాళ్ళు పరీక్ష చేస్తూ ఉంటారు. అవి సరిగా తుప్పుబట్టిన మిషన్లు తీసుకొచ్చి పరీక్ష చేయటం వల్ల అవి సరైనటువంటి విలువలను చూపించకపోవడం వల్ల రిమూవ్ చేయటం అనేది జరిగింది. కేవలం 3 రకాల కారణాలు ఉన్నాయి. టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సరిగ్గా పనిచేయకపోవటం, తర్వాత చిన్న యాక్సిడెంట్లు, ఆ బ్రీతింగ్ ఎనలైజర్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, ఈ 3 కారణాల వల్లే మేము ఎక్కువగా రిమూవ్ అవటం అనేది జరిగింది. ఎప్పటి నుంచి రిమూవ్ చేస్తున్నారు? ఇది గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువగా జరిగింది. అంటే ఈ 10 సంవత్సరాల కంటే ముందు కూడా జరిగింది, కానీ రిమూవల్ అనేది అప్పట్లో రీఇన్స్టేట్ చేసేవాళ్ళు, ఎంక్వైరీ చేసి రీఇన్స్టేట్ చేసేవారు. కానీ ఇవాళ ఈ గత 10 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ అనేది కూడా సరిగా జరగదు. మా మీద ఎవరైతే టీటీఐలు ఛార్జ్ మెమో చేస్తారో వారే వచ్చి సాక్ష్యం చెప్తే, వారు వచ్చి సాక్ష్యం చెప్తే దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని పనిష్మెంట్ ఇస్తున్నారు తప్ప అసలు మేము చెప్పింది అనేది ఆర్టీసీ అధికారులు పట్టించుకోరు. ఆ విధంగా ఒక నియంత పోకడలు పోతారు. ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడాను కింద నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా నియంత పోకడలే పోతారు. అందువల్ల మాకు సరైన న్యాయం జరగట్లేదు. రిమూవ్ చేశారు. చేసిన తర్వాత ఆర్టీసీలో 3 లెవెల్స్ అప్పీలు ఉంటాయి. ఈ 3 లెవెల్స్ అప్పీలు కూడా అయిన తర్వాత మేము ఎక్కడికి పోవాలో ఎవరిని అడగాలి? మేము 3 లెవెల్స్ అప్పీలు అయిపోయినాయి, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈడీ గారు కూడా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే మరి మేము ఎవరి దగ్గరికి పోవాలా? ఎండీ గారి దగ్గరికి పోతే ఆయన మాకు అపాయింట్మెంటే ఇవ్వరు. అందువల్ల మేము ఈరోజు ప్రజాభవన్కి రావడానికి ఇదే ప్రధాన కారణం. ప్రజాభవన్కి వచ్చి మేము సీఎం గారికి తెలియజేసుకునేది ఏంటంటే, మేము కోల్పోయిన ఉద్యోగాలను మాకు ఇప్పించండి. మేము కావాలని ఎటువంటి నేరం చేయలేదు. అవి చిన్న చిన్న కారణాలు, పొరపాట్ల వల్ల జరిగినాయి. మేము కావాలని చేయలేదు, పొరపాట్ల వల్ల జరిగినాయి తప్ప వాంటెడ్లీ మేము ఇక్కడ ఎటువంటి నేరం చేయలేదు. కాబట్టి మా యందు దయతో మీరు మానవీయ కోణంలో ఆలోచించి మా ఉద్యోగాలు మాకు ఇస్తారని చెప్పేసి మేము గత 5 నెలల బట్టి హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సీఎం గారింటికి 2 సార్లు వెళ్ళాము. జనవరి 24ని వెళ్ళాము ఈ సంవత్సరం. తర్వాత మే నెలలో 20వ తారీఖు నాడు మేము సీఎం గారింటికి వెళ్ళాం. సీఎం గారింటికి వెళితే మమ్మల్ని పోలీసు వారు సీఎం గారి దగ్గరికి పోనివ్వట్లేదు. మీ సమస్యలు మాకు చెప్పండి అని మాతో మాట్లాడి మెమోరాండం తీసుకొని మమ్మల్ని ఇంటికి వెళ్ళగొడుతున్నారు తప్ప సీఎం గారి దృష్టికి తీసుకుపోవట్లేదు. వాళ్ళు టీవీ ఛానల్స్ ద్వారాగానైనా సీఎం గారి దృష్టికి పోయి వారు మానవీయతా కోణంతో ఆలోచించి మా ఉద్యోగాలు మాకు ఇస్తారని చెప్పేసి మేము ఈరోజు ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికైనా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? ఇప్పటికైనా మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మేము నమ్ముతూనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినా కానీ జరగకపోతే ఇక తర్వాత మేము మా సభ్యులందరం కలిసి కార్యాచరణ ప్రకటిస్తాము. మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 97 డిపోలలో 1872 మంది కార్మికులను, కండక్టర్లను, డ్రైవర్లను, మెకానిక్లను, శ్రామికులను గత కేసీఆర్ ప్రభుత్వము నిరంకుశ ధోరణి వ్యవహరిస్తూ నిర్దాక్షిణ్యంగా చిన్న చిన్న తప్పులకు ఛార్జ్షీట్లు ఇచ్చుకుంటూ రిమూవ్ చేశారు. 10 సంవత్సరాల నుంచి రిమూవ్ అయిన వారి కుటుంబాలు రోడ్డు మీద పడి వారు ఎంతో నరక యాతన అనుభవిస్తున్నారు. కావున రేవంత్ రెడ్డి గారు దయచేసి మా యందు క్షమాభిక్ష పెట్టి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి ఆశతో మేము ప్రజాభవన్కి రావడం జరిగింది. నా పేరు మొహమ్మద్ జావీద్ అహ్మద్, బోధన్ డిపో, డిస్ట్రిక్ట్ నిజామాబాద్.
प्रजाधवनी के आने का वजह यह है कि हम लोग सबको कंडक्टर ड्राइवर्स और मैकेनिक सबको हम लोगों को रिमोल एंड सर्विस में से निकाल दिया गया, क्योंकि छोटे छोटे गलतियां की वजह से। और पुरानी जो हुकूमत थी केसीआर साहब की, उन्होंने डिपो से लेकर कोर्ट तक ये लिखा गया कि हम आरटीसी वालों को सही तरीके से तनख्वाह नहीं दे रहे और उनको क्या कि कोर्टों से केसा मत दो, ये उन्होंने एक मेमोरंडम लिख के कोर्ट में भी जाहिर करे। लिहाजा हमको इस वजह से सब जने सस्पेंड करे। मैं अपने हरदिल अजीज़ इज़्ज़त माप रेवंत रेड्डी साहब सीएम साहब से मैं गुजारिश करता हूं कि हम लोग आपके भरोसे पर है, क्योंकि हमारी नौकरी हमको दिला लो, क्योंकि हमारे बच्चे हम लोग सब रोड पर आ चुके हैं। आप सिर्फ उम्मीद ये है कि हमारे सीएम साहब हमारी नौकरी हमको वापस दिला देंगे। शुक्रिया साहब। మా పేరు సంపద అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాము. మీ ఉద్యోగాలు తీయడానికి కారణం ఏంటి? గత ప్రభుత్వంలో రకరకాల సమస్యల మీద రాష్ట్ర స్థాయిగా ఉన్న 90 డిపోల్లో ప్రతి కార్మికుని మీద ఏదో రకంగా హరాస్మెంట్ చేయడం, ఉద్యోగాల నుంచి వెళ్ళి సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం అనేది రాష్ట్ర స్థాయిగా జరిగినాయి. అంతకుముందు ప్రభుత్వాలు ఎలాంటి సస్పెండ్ చేసినా రిమూవ్ చేసినా మళ్ళీ అవకాశం ఇచ్చారు మాకు. మళ్ళీ మేము ఎన్ని అప్పీళ్ళు పెట్టుకున్నా మాకు అవకాశాలు ఇవ్వకపోగా పూర్తిగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి వైదొలిగించి రాష్ట్ర స్థాయిలో 1878 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేశారు. కొత్త ప్రభుత్వాలు వస్తే మాకు క్షమాభిక్ష దొరుకుతుంది, మాకు మా భార్య పిల్లలకి ఇంత అన్నం దొరుకుతుంది అనే ఆశతోని మేము అప్పటి నుండే మేము ఆ వేళ ఆలోచించి మేము పోరాడుతూ ఉన్నాం. కొత్త ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాం, జెండా పట్టినాం, జై కాంగ్రెస్ అన్నాం. అన్ని విధాలుగా మేము పోరాడి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కుటుంబాలు నిలబడతాయన్న ఆశలో మేమున్నాం. 100% అది జరిగింది. జరిగిన తర్వాత మా ఆశ చిగురించింది. అమ్మ ఇంకా మేము బయటపడతాం, కొత్త ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కోసం ఆలోచిస్తారు, పొన్నం ప్రభాకర్ గారు మా కోసం ఆలోచిస్తారు, మా కుటుంబాలను ఆదుకుంటారని కూడా కడాఖండిగా మేము ఉన్నాం. గత 5-6 నెలల నుండి మేము అన్ని ప్రయత్నాలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మేము వెనకపోలే. ఏ ఊరు ఏ కొసకున్నా, ఏ పల్లె ఎంత దూరం ఉన్నా బస్ ఛార్జీలు పెట్టుకొని మేము అన్ని విధాలుగా మేము వస్తూనే ఉన్నాం. కొత్త ప్రభుత్వానికి మంత్రులకు 2 చేతులెత్తి దండం పెడుతున్నా. రాష్ట్రంలో 1878 మంది కార్మికులు ఉన్నారు, టీజీ కార్మికులు. అయ్యా ఆదుకోండి, మా కుటుంబాలను కాపాడండి. గత ప్రభుత్వంలో అధికారుల కక్ష సాధింపులతో మేము బలైపోయాం. మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి అయ్యా పేరు? నా పేరు ఏపీ గౌడ్ మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మామనార్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాం. మీ సమస్య ఏంటో చెప్పు. ఆ సమస్య మా ఫ్రెండ్, నా ఒక్కరి సమస్య కాదు, మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇదే రిమూవ్ అయ్యి ఉన్నారు. చాలా ఈ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే 2021, 2022, 23, 4 ఇయర్స్లో ఎక్కువ ఉన్నారు. గత వాళ్ళు చాలామంది కోర్టు కేసులు ఉన్నారు, వాళ్ళు చాలా ఉన్నారు. అది అఫ్కోర్స్ ఇచ్చిపెట్టాను. ఇది వీళ్ళందరూ కొరకు మొత్తం మేము ఈ 4 ఏళ్ళ తర్వాత ఫస్ట్ అప్పీలు ఎన్నో ఉంటాయి. మా స్టార్టింగ్ నుంచి డిఎం కాడ నుంచి ఆర్ఎం, డిప్యూటీ ఆర్ఎం అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఏదో చిన్న తప్పులు చేసి ఏదో క్షమాభిక్షని పెట్టి ఒక ఏదో డ్యూటీ కోల్పోతే కనీసం ఏదో ఇంత 10,000, 20,000 జుర్మానా వేసి మళ్ళీ డ్యూటీ ఇవ్వాలి. అది కర్ణాటకలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అలా జరుగుతుంది. మనకు తెలంగాణ అందరూ మాకు ఆర్టీసీ కార్మికులందరూ తెలంగాణ ఉద్యమం రోజు మొత్తం కష్టపడి వంట మార్పులు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. మొదటి ఉద్యమం స్టార్టింగ్ మా ఆర్టీసీ కార్మికులు, తర్వాత టీచర్స్ అందరూ మొత్తం ఎంప్లాయీస్ స్టార్ట్ అయ్యారు. వచ్చి మేము ఎంతో కలగాను ఆర్టీసీ తెలంగాణ వస్తే. మా సీఎం కేసీ గారు ఏవో చేస్తాం, మాకు అందరికీ చేస్తారు గౌరవం. వచ్చిన వెంటనే ఎన్నోసార్లు మాకు ఆర్టీసీలో మాకు ఇది ఏమంటారు మేడం, ఆర్టీసీలో ఇది మేనిఫెస్టోలో ఎన్నో ప్రభుత్వం రాగానే మేము అందరినీ ఆర్టీసీలో కలుపుతాము, గవర్నమెంట్లో కట్టేస్తాం మేము అందరినీ అంటే మేము ఎంతో ఉత్సాహపడ్డాం, ఆశపడ్డాం. అది అయిపోయింది. అది అయ్యాక మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అయినాక అది చేసిన కనీసం గవర్నమెంట్ గడపడం పక్క పెట్టేది. అసలు ఆర్టీసీని పాత ఉమ్మడి రాష్ట్రం ఉన్న ఫెసిలిటీస్ కూడా తీసేసాం మమ్మల్ని అన్నీ. మొత్తం ఏమేం చేయాలి, ఎట్లా చేయలేదు అనేది సస్పెన్స్ ఆర్డర్స్ ఎన్ని ఎట్లా ఇవ్వాలి అనే విషయాలు మొత్తం మార్చేసిండు, సమస్యనే మార్చేసినాక మాకు అంత ఇబ్బంది పెట్టాక సరేలే ఏదో అంటే చిన్నప్పుడు అయితే మేడం ఇంతకుముందు మాన్యువల్ టికెట్లు ఇష్యూ చేస్తుండ్రి.
అది అయిపోయింది. అదే టిమ్స్ వచ్చాక మంచి కంప్యూటర్ ఒకసారి మొరాయిస్తాయి. ఈవీఎంలు మొరాయించాలి చూడలేం మేడం. కొన్ని పాత ఈఎంలు అవి తెచ్చి అప్పుడు బడ్జెట్ లేదని చెప్పి పాత డొక్కు ఈఎంలు పెట్టినాక మంచి ఉన్న కండక్టర్ కూడా ఎంతోమందికి అవకతవకలు జరుగుతాయి. జరిగినాక మీరు సరే సార్ ఎలా మొత్తం రిపోర్ట్ స్టార్టింగ్ నుంచి ఎట్లా అయింది, రిపోర్ట్ ఎట్లా తీయాలి, వీళ్ళకి ఎలా మోసం అయింది అని చూసి మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వాలి మేడం. అట్లా లేదు, అదే డైరెక్ట్ రిమూవ్ అది అయిపోయింది. అది అయిపోయాక మళ్ళీ స్ట్రైట్ అయినా అది సరే ఇచ్చినాక అప్పీల్ ఈ డిఎం గారు చిన్న స్థాయి వాళ్ళు తీసేసిన, పెద్ద ఆర్ఎం గారు హృదయపూర్వకంగా క్షమాపించిన పెట్టి ఇవ్వాలి డ్యూటీ, అది తీసేసాను. మళ్ళీ ఈడీ గారు కూడా ఇదంతా ప్రభుత్వం వచ్చే సలహాతో వీళ్ళంతా చెప్పినట్లు వింటున్నారు వీళ్ళంతా. సరే ఇప్పుడు మాకు అన్నీ అయిపోయినాయి, పాత ప్రభుత్వంలో అన్నీ అయిపోయినాయి మేడం. కొత్త ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారికి మాకు ఎంతో మేలు చేస్తారని నా సమస్య పక్కన మా ఫ్రెండ్స్ అంతా చాలామంది బీద వాళ్ళు పాపం రోడ్ల మీద నాకు స్వయంగా పోయి నేను వాళ్ళకి కొంతమంది 2-3 పోయి పలకరించి డబ్బులు ఇచ్చేసిన మేడం. మీరు నమ్మకండి. మరి మీరు మంత్రి గారిని కలిసారా? మంత్రి అయ్యేది 4 టైమ్స్ నేను ఎందుకంటే నేను ఉద్యోగం గురించి అందరూ నా ఫ్రెండ్స్ గురించి ఉద్యోగాలు రావాలి. మేము ఇంతకుముందు కమిటీలో నెంబర్ ఉంది మేడం. ఆ నెంబర్ కొరకు అందరికీ వీళ్ళకు మేలు చేయాలని నేను వచ్చాను. నా పనిర్సి పెట్టుకొని వీళ్ళ కొరకు నా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తే వచ్చాను. ఇప్పుడు వచ్చిన ఏమంటారు మేడం మీరు? మంత్రి గారిని కలిసారా? మంత్రి గారు మీ సమస్య గురించి ఏం మాట్లాడారు? సీతా దయాకర్ రెడ్డి గారికి సీతమ్మ గారికి కూడా మెమోరం ఇచ్చాం, అయిపోయింది. అది మనం వేరే మంత్రి 4 టైమ్స్ ఒకసారి సీఎం గారి ఇంటికి పోయినాం. వద్దు రవాణా శాఖ పొన్నం కుమార్ అంతా సీతమ్మ గారికి ఇంకా చూస్తామని కంటున్నారు. ఫస్ట్ టైం 4 మంత్స్ అవుతుంది, ఇంకా చూస్తారు అనుకుంటే ఇంకా ఎప్పుడు చూస్తారు వీళ్ళు. ఈ ప్రభుత్వం మీద మా మొత్తం కార్మికులంతా ఆశ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు మాకు మేలు చేస్తాడు, ఒక అన్నయ్య లేక మాకు మన తమ్ముళ్ళకు అన్నలకు అన్న సోదరుగా భావించుకొని మాకు మేలు చేస్తారని మేము అనుకున్నాం మేడం. మాకు రేవంత్ రెడ్డి తప్పకుండా న్యాయం చేయాలి. మాకు మళ్ళీ 10 ఏళ్ళ ఆయన మాకు క్షమాపించిన పెట్టి ఏదో ఆయన ఎప్పుడు ఉదయపూర్వకంగా మేము మర్చిపోం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటాం. రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం ఉండాలి, మాకు చాలా అభిమానం, అంతే. తప్పకుండా చేస్తారని మాకు అభిమానం. మీ పేరు? వెంకటస్వామి మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది బిహెచ్ఎల్, మాది డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టిక్, నాగర్ కర్నూలు డిస్టిక్. నేను పటన్చేరు బిహెచ్ఎల్లో డ్రైవర్గా టీముకు డ్రైవర్గా కండక్టర్ 2 చేస్తున్నా. నాదేదో హైదరాబాద్ నుండి విజయవాడ పోతున్నా, ఏదో ప్యాసింజర్ టికెట్ తీసుకోకుండా వెనుకలో కూర్చొని నేను అందరు టికెట్ అంటే ఒక ఎవరు తీసుకోలేదు. ఇంకా అందరు తీసుకున్నారని వెళ్ళిపోయాను. కోదాడలో చెక్ అయింది నాకు ఏమన్నది డ్రైవర్ ఎంకికొస్తాడు అనుకున్నా, టికెట్ తీసుకోలేదు సార్, డ్రైవర్ తప్పు లేదని ఆ ప్యాసింజర్ చెప్పినా టీటీఎల్ చెక్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే అది కాదు, ప్యాసింజర్ చెప్పింది కాదు, మేము రాసుకుంటాము, మేము రాసినట్టు నువ్వు ఎటు ఓకే సంతకం పెట్టామంటే ఓకే పెట్టినా, మాకు తెలియదు సార్, అది ఇంగ్లీష్లో మనకు రాసిర్రు, మనం పెద్ద చదువుకోలేదు అని చెప్పినాక ఆయన సొంతంగా తెల్ల పేపర్ సంతకం పెట్టించుకొని మ్యాటర్ వేరే వాళ్ళతో రాపిచ్చారు, డ్రైవర్కి ఎలాంటి చదువు రాదా అని చెప్పి వాళ్ళు అనుకూలంగా వాళ్ళు రాసుకున్నారు తప్ప వాళ్ళు మనం చెప్పింది మనం వినకుండా డిపార్ట్మెంట్ కాల్ చెప్పింది వింటున్నారు. ఇదేం తప్పు ఏం కదా కరెక్ట్ ఎంక్వైరీ తెలుసుకోలేకపోయారు. దానివలన రిమాల్వ్ చేసి మమ్మల్ని డ్యూటీ తీసేసారు. ఈ రేవంత్ రెడ్డి గారికి మా డ్యూటీ మాకు ఇవ్వాలని వచ్చినాం. మిమ్మల్ని ఎప్పుడు రిమూవ్ చేశారు మరి? సార్ పోయిన సంవత్సరం 6 నెలలనే, ఇప్పటికీ సంవత్సరం అయింది మేడం, సంవత్సరం అయింది. ఇంతవరకు యాది లేదు, రిమూవ్ చేసి రోడ్డు వాడిని. రేవంత్ రెడ్డి ఇంటికి 2 సార్లు పోయినాం, వీటికి పగతిపానికి ఇది 3వ వస్తున్నాం. ఆయన ఇస్తాడని మాకు ఆశతోటి వచ్చినాం. రేవంత్ రెడ్డికి విన్నపం చేస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్ మంచిర్యాల నుండి వచ్చినాము. కొన్ని అనుకోని కారణాల వల్ల గత ప్రభుత్వం అందరి ఉద్యోగాలు డిస్మిస్ చేసి ఆ ఆర్టీసీని మూతేసే ప్రమేయంలో అందరి ఉద్యోగాలు సస్పెండ్లు చేసి డిస్మిస్ చేసి పెట్టిండ్రు. అయితే ఆ ప్రభుత్వం ఏంటంటే చిన్న యాక్సిడెంట్లు, వెహికల్ పేరు వల్ల, బాటసార్ల తప్పుల వల్ల, లేదంటే టిమ్ము మిషన్లు కండక్టర్ల టిమ్ము మిషన్ల వల్ల, కొంతమంది మందు తాగకపోయినా రాంగ్ మిషన్లు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల రకరకాల కారణాలతో చాలామంది ఉద్యోగాలు తీసేసారు. ఆ ఉద్యోగాలు తీసేసి ఆర్టీసీ మూతేసే ప్రయత్నం జరుగుతుందన్న ఉద్దేశంలో ఉంచుకొని ఆర్టీసీ వర్కర్లంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినేమో అందరికీ. అప్పుడు రిక్రూట్మెంట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇది ఎట్లా కనుమరయ్యే పరిస్థితి ఉందనే మళ్ళీ కాంగ్రెసే రావాలన్న ఉద్దేశంతో మేము పట్టుబట్టి ఒక జెండా లేని సైనికుల్లాగా ఉండి రేవంత్ అన్న రావాలి, వస్తేనే వైఎస్ఆర్ కదా అప్పుడు చేసిన ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిండో ఇప్పుడు అదే పరిపాలన జరుగుద్దన్న ఆశతో వచ్చినాము. మేము అనుకున్న విధంగా రేవంత్ అన్న కూడా వచ్చిండు, అన్ని డిపార్ట్మెంట్లకు న్యాయం చేసి అందరికీ అన్నం పెడుతుండు. మాకు కూడా పోయిన ఉద్యోగాలు ఇచ్చేసి ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినాము. మాకు వచ్చే పైసలు రాక పిల్లల చదువులు మానేసి కూలి పనులకు పోతుండ్రు, తిండి లేక ఇప్పుడు ఇక్కడికి రావాలంటే బస్ ఛార్జీలు పెట్టుకొని తిరగాలి. 30 ఏళ్ళు నౌకరీ చేసి ఇప్పుడు ఛార్జీలు పెట్టుకోవాలంటే బస్సులలో కూడా నవ్వుతుండ్రు. మాకు ఛార్జీలు లేక ఇప్పుడు పొద్దున వస్తే తినకుండా వస్తే ఇంటికి పోయేదాకా ప్రస్తులుండి మెయింటైన్ చేసుకుంటున్నాం పరువుతోని. కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇస్తే కనీసం రిటైర్మెంట్ పైసా పిల్లల పెళ్ళిళ్ళకు చేసిన అప్పులు తీర్చుకోవడానికి అవకాశం అవుతుందని అవన్నీ తీరుస్తాడని చెప్పి
రేవంత్ అన్న మీద ఆశతోని వచ్చి రేవంత్ అన్నను కలిసి మాట్లాడిపోదామని సెక్రటరీలకు వాళ్ళకి ఇస్తున్న మెమోరాండం చేరుతున్నాయా చేరుతలేవా తెలియదు, కానీ మా దాకా ఏ సమస్య పరిష్కారం అయితే రాలేదు. ఒక్కసారి మాకు ఒక 5 నిమిషాలు అన్న అవకాశం ఇచ్చి ప్రజెంట్ ఫేస్ టు ఫేస్ కలిసి మాకేమన్నా చేస్తే కొంచెం తృప్తిగా ఉందని ఆశపడుతున్నాము. మా ఆశ నెరవేర్చి మా బతుకుల్లో అన్నం పెట్టి మాకు న్యాయం చేస్తాడని ఆశిస్తూ రేవంత్ అన్నకు పేరు పేరున్న మా కుటుంబాలు రుణపడి ఉంటాయి, మా ఉద్యోగాలు ఇచ్చి మాకు అన్నం పెట్టాలని ఆశిస్తున్నాము. ఈ రాష్ట్రంలో 1,50,000 పైచిలకు ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, 6 లక్షల పైన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ ప్రెసిడెంట్. మేము ఈ ప్రజాప్రభుత్వానికి కోరుకున్నది ఒకటే, ఈ ఏజెన్సీల వల్ల మాకు ప్రతిరోజు దోపిడీ జరుగుతూ ఉంది. ఎప్పుడు పడితే ఈ ఏజెన్సీలు కుమ్మెక్కాయి ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. చూడండి, ఒకసారి మనం చూస్తే ప్రతి జిల్లాలలో మా యొక్క దారి దోపిడీ 1,50,000 పైచిలకు ఉద్యోగస్తుల యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల రక్తాన్ని పిలుస్తూ ఉన్న ఏజెన్సీలు. ఈరోజు ఒక్కొక్క ఏజెన్సీ సుమారుగా ఈపీఎఫ్ కూడా కట్టడం లేదు. 3 నెలల నుంచి 5 నెలలు అంటే 5,000 రూపాయలు ఒక్కొక్క ఎంప్లాయ్ మీద వీళ్ళు తీసుకుంటారు, ప్లస్ కమిషన్. ఇంకొకటి, మనము ప్రజెంట్ చూస్తే 18% జిఎస్టీ. మనం జిఎస్టీ ఎవరు కడతామండి? మామూలుగా వస్తువుల మీదనో బట్టల మీదనో దేని మీదనో కట్టాలి జిఎస్టీ. ఈరోజు మమ్మల్ని ఒక వస్తువుల కంటే దారుణంగా చూసి గత ప్రభుత్వం జిఎస్టీ కడుతుంది మా మీద 18%, అంటే సుమారుగా 5,000 రూపాయలు జిఎస్టీ కడుతుంది మా పేరు మీద. ఎందుకు జిఎస్టీ? మేము ఎంప్లాయీస్లో మనుషులం, మా మీద జిఎస్టీ కట్టడం ఎందుకు? ఈ జిఎస్టీ రద్దు చేసి వాళ్ళకి ఇచ్చే కమిషన్ రద్దు చేస్తే మాకు 5,000 నుంచి 6,000 రూపాయలు పెరిగితే మేము కనీసం గౌరవంగా బతుకుతాం. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు పని చేస్తున్నా కూడా డిపార్ట్మెంట్లలో మేము చెప్పుకోలేని పరిస్థితి. మీరు ఎక్కడ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం పని అంటే అవుట్సోర్సింగ్ అంటే ఉంది, అయ్యాలు ఉంటే రేపు పోతారు, మిమ్మల్ని తీసేస్తారని. అంటే ఒక ఉద్యోగ భద్రత లేని కుటుంబాలుగా మేము బతుకుతున్నాం. ఇన్ని లక్షల కుటుంబాలు మా మీద బతుకుతూ ఉన్నాయి. కాబట్టి ఏజెన్సీలు కనుక రద్దు చేస్తే మాకు 100% న్యాయం జరుగుతుంది. ఒక్కొక్క ఉద్యోగాన్ని తీసేసి ఏజెన్సీలు 2 లక్షలకు 3 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ మెడికల్ కాలేజీలు పెట్టి చాలా జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీలలో ఒక్కొక్క కార్మికుని కాల్చి 2 లక్షలు 3 లక్షలు పెట్టుకొని వాళ్ళని సంవత్సరం వరకు ఉద్యోగం చేపించి మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెడతారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఏజెన్సీలు తీసేసి ఒక కార్పొరేషన్ లాంటిది పెట్టి ఉద్యోగస్తులకు 2వ తారీఖు 3వ తారీఖు జీతం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మాకు 3 నెలల నుంచి 6 నెలల వరకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. రెగ్యులర్ ఉద్యోగస్తులకు మాతో పాటే వస్తూ ఉన్నాయి. దయచేసి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా సమస్యను అర్థం చేసుకొని ఏజెన్సీని ఎమ్మటే రద్దు చేయండి. ఈరోజు మాకు ఆరోగ్యపరంగా సమస్య వస్తే మాకు ఎటువంటి డోకా లేదు. ఇలా మేము అప్పులు చేసి మాకు ఏ జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా కూడా అప్పులు చేసి మేము హాస్పిటల్కి పోయి లక్షలు పెట్టాల్సి వస్తుంది. ప్రతి నెల జీతాలు రాక అప్పులు చేసి బతుకుతూ ఉన్నాం. మేము తక్షణం ఇది కొంచెం అర్థం చేసుకోగలరని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అమ్మ, మీ పేరు? నా పేరు శకుంతల, రాచర్ల శకుంతల. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పురాణపూల్ నుంచి వస్తున్నాము. జయగూడ పురాణపూల్ దుర్గానగర్ నుంచి వస్తున్నాం మేము. మీ సమస్య చెప్పండి. నా సమస్య అంటే గత 15 ఏళ్ళ కిందట మేము 200 గజాలు కొన్నాము. అప్పట్లో మా ఆయన చనిపోయిండు, పరిస్థితి లేకుండే. ఆ 200 గజాలు కొందామన్నా మా పరిస్థితి లేకుండే. ఒక 100 గజాలు మా అక్క, ఒక 100 గజాలు నేను కంటే కంబైన్లో కొన్నాము. ఇప్పుడు మాకు సర్వే నెంబర్లు చూపిస్తలేడు. ఆ సర్వే ఇచ్చిన ఆయననే కబ్జా చేసుకుని అంటుండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురు. ఇది వీళ్ళు అమ్మిండ్రు, వాళ్ళు అమ్మిండ్రు అని చెప్పిండ్రు. ఇప్పటిదాకా మాకు ఏ సమాధానం రాలే. 2 ఏళ్ళు అవుతుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటిదాకా సమాధానం రాలే మాకు. ఏం సమాధానం? నిన్న కూడా పోయినాము. నిన్న సర్కల్ షాప్ లేకుండే, మళ్ళీ ఇప్పుడు కూడా పోదామని అనుకుంటున్నాం. మళ్ళీ ఆయన ఏమంటాడో తెలియదు. మీరు కోట్ల పెట్టినా మీరు కోట్ల పెట్టినా కూడా మేమేం గెలవనియము అన్న కాడికి వచ్చింది ఇప్పుడు వాళ్ళది. మేము 200 గజాలకు 5 లక్షలు ఇస్తాము. పోలీస్ స్టేషన్లకు పోతే వాళ్ళు పిలిపించిర్రు. పిలిపించినందుకు ఏ పోలీస్ స్టేషన్కి? చీరాల పోలీస్ స్టేషన్ పిలిపించిండ్రు. పిలిపించినాక కూడా మాకు వాళ్ళు ఏమన్నారు, పిలిపించినప్పుడు కీసర పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు మాకు అన్నారు 5 లక్షలు ఇస్తామన్నారు. మేము అప్పట్లో ఒప్పుకోలేము. మేము పెట్టిన ధర కూడా కాదు. మాకు ఏ పరిస్థితులు ఉన్నాము, మాకేం లేవు. మరి ఇంకా కొంచెం మేము ఒక్కొక్కరికన్నా 5 లక్షలు ఇవ్వండి అని అంటే 5 లక్షలు ఏమో ఇద్దట్లనే 5 లక్షలు ఇస్తాము. కొట్లాడండి, మీతో కాదు ఆ కొట్లాట. మేము 5 లక్షలు ఇస్తా అని ఎవరన్నారు మీతోటి? 5 లక్షలు ఇస్తా అని అమ్మిన వాళ్ళు కాదు, ఆయన పేరు చెప్తాను ఆగు. లింగమైన నాకు ఎవరైతే ల్యాండ్ ఇప్పించారో ఆ లింగమైన నాయట అని చెప్పిండు మాకు 5 లక్షలు ఇస్తామని. మేము ఒప్పుకోకపోతే ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అవుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, ఏం సమాధానం లేదు. ఇప్పటిదాకా మాకు కోర్టుకు పోయేంత కూడా మా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు వచ్చి మాకు ఏమన్నా న్యాయం చేయాలని మేము. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? ఇదే మొదటిసారి?
ఇది మొదటిసారి. పిఎస్కి అయితే మస్తు సార్లు పోయినాము. ఇవాళ రండి, రేపు రండి, మేము పిలిచినప్పుడు రండి, మీకు ఫోన్ చేస్తాము. 1-2 సార్లు ఫోన్ చేసినా కూడా మాకు లింక్ డాక్యుమెంట్స్ తీసుకురు, ఎవరి దగ్గర ఏమమ్మిండ్రు, ఎవరి దగ్గర చేసేస్తామమ్మా అని అంటారు. అది మేము ఎల్ఆర్ఎస్ వేసినా మా పేరు మీదనే వస్తుంది. మళ్ళీ ఆయన వేరే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మాకు ఇప్పట్లో ఎరకైంది. మేమంతా ఆయనతో కొట్లాడేంత మా దగ్గర పరిస్థితి లేదు. మా పిల్లల్ని మేము ఆగం చేసుకున్నట్టు, మాకు 2 మగ పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళైన మా ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళు అవుతుంది. నాకు ఏది పరిస్థితి లేదమ్మా. ఇప్పుడు మేము కేసు కోర్టులో వేసుకుందామన్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు తల్లి. కాబట్టి మేము ఈ రేవంత్ రెడ్డి సార్కి దయచేసి మా ల్యాండ్ మాకు ఇప్పించేసి, మా సర్వే నెంబరు ఏదో మాకు ఇప్పించేస్తే మేము అంతకు